అమ్మమ్మ నల్ల నువ్వులా తింటే ఎంత ప్రమాదమో తెలుసా, డైలీ తినకూడదు అని. బొప్పాయ అమ్మమ్మ అసలు తాగొద్దు అని చెప్పి, మల్టీగ్రెయిన్ వాళ్ళు అలాగే చెప్తారు అని చెప్పి, అంటే తల్లులు కూడా, పేరెంట్స్ కూడా పిల్లల్ని ఎంత తప్పుదోవ పట్టిస్తున్నారంటే, పిల్లలు ఎలాగూ తినరు, ఇష్టం ఉండదు అంటే ఫుడ్ అండి. నాకు మెయిల్ చేసిన ఒక 3 రకాల ఐటమ్స్ గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇందులో ప్రమోషన్స్ ఉండవండి. ఆ బొప్పాయిని, నల్ల నువ్వుల్ని, మల్టీగ్రెయిన్స్ని ప్రమోట్ చేస్తున్నాను అనుకుంటే ఓకే. సరే, నాకు మెయిల్ చేసింది పర్సనల్గా అంటే ఇప్పుడు కాదు, గత 10-15 సంవత్సరాల నుంచి. ఇప్పటికీ డయాబెటీస్ లేదు, షుగర్ లేదు, 40+లో ఉన్న నా ఫిట్నెస్ లెవెల్స్ మీకు తెలుసు. బిగిన 5-10 కిలోమీటర్లు ఇబ్బందే లేదు, హాయిగా చేసేస్తూ ఉంటాను. ఇక ఏ కంప్లైంట్లు లేవు. పొట్టకి పొట్ట, బ్రెయిన్కి బ్రెయిన్ హ్యాపీగా ఉంది, హెల్తీగా ఉంది. పొట్టకి బ్రెయిన్కి కనెక్షన్ ఉంది కదండి, ఈ రెండు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి అన్నట్టు. సరే, విషయానికి వచ్చేస్తున్నాను డైరెక్ట్గా. ఒకటి నల్ల నువ్వుల లడ్డు, ఒక 20-30 గ్రాములు ఉంటుందండి ఒక లడ్డు. రెండోది మల్టీగ్రెయిన్ లడ్డు, ఇది కూడా లడ్డువే అనుకుంటారు. మన పిల్లలు స్నాక్స్ తింటారు, మామూలుగా తినరు. బిస్కెట్లు, ఇంకా పకోడీలు, చెకోడీలు, సమోసాలు, ఇప్పుడు ఇంకా అడ్వాన్స్డ్కి వెళ్ళిపోయారు కదా. ప్యాకింగ్ ఫుడ్, మామూలు ప్యాకింగ్ ఫుడ్, స్నాక్స్ అంటే అవే అనుకుంటున్నారు. అవే ఈరోజు లివర్ పోవడానికి కారణమైంది, ఒబేసిటీకి కారణమైంది, బీపీ రావడానికి కారణమైంది, షుగర్లకి కారణమైంది, అన్నిటికీ అదే కారణమైంది. ఈవెన్ కిడ్నీలు పోవడానికి కూడా మనం తింటున్న చిరుతిళ్ళు కారణమయ్యాయని గుర్తుంచుకోండి. అది ఉదయాన్నే తింటున్న టిఫిన్, మంచి బజ్జీ, పూరి, బోండా ఉన్నాయి కదా, అవి ఎంత ప్రమాదమో ఇంకొక వీడియోలో చేశాను, అది కూడా చూడండి. అంటే ఉదయం తినే టిఫిన్, అందులో ఉండే ఆయిల్ దీర్ఘకాలంలో సంవత్సరాల తరబడి ఎంత కీడి చేస్తాయి అనేది. సరే, ఇక్కడికి వస్తానండి. భోజనం చేసిన తర్వాత అందరికీ ఒక అలవాటు ఉంటుంది, దాన్ని మంచి అలవాటు కింద మార్చుకుందాం. చాక్లెట్ తింటాను, స్వీట్ తింటాను, కలాకండ తింటాను, కోవా తింటాను అంటే మీ ఇష్టం. అందులో ఎంత షుగర్ ఉంటుంది, పనికి మాలినది ఎంత ఉంటుంది, డైలీ తింటే అది ఎంత ప్రెజర్ పెడుతుంది అనేది. నేనైతే 3 పూటలు, అంటే ఇందులో 2 ఉన్నాయి, ఒకటి అయిపోయింది తెప్పించుకోవాలి. వాళ్ళు అయిపోయింది అన్నారు అంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసి పంపిస్తామండి, ముందే చెప్పాలి అని చెప్తారండి. వారానికి ఇస్తున్నారు. ట్రైబల్ న్యాచురల్స్ అని చెప్పాం కదా, వాళ్ళు పంపించినవి. ఇవి కూడా వాళ్ళ దగ్గర దొరికే ప్యూర్ గ్రైన్స్, అంటే ఎటువంటి ఎరువులు, పురుగు మందులు లేనివన్నీ ఇందులో వేసి, బెల్లం కూడా వాళ్ళు తయారు చేసిన బెల్లమే, సేమ్ నల్ల నువ్వులు కూడా వాళ్ళు పండించినవే. అంటే ఇంత రవ్వ డిఏపి, ఇంత రవ్వ యూరియా కూడా ఉండదు. ఆ డిఏపి యూరియాలు ఇందులోకి ఉంటేనండి, అది కూడా మన గ్లైసెమిక్ ఇండెక్స్కి, అవి కూడా మనకి షుగర్ లెవెల్స్ పెరగడానికి కారణమవుతున్నాయి, క్యాన్సర్లకు కారణమవుతున్నాయని మీలో ఎంతమందికి తెలుసు? అంటే ఎలాగూ నేను ఫుడ్ మార్చేశానండి, శాకాహారంకి వచ్చేసా, మంచి మిల్లెట్స్, మంచి గ్రెయిన్స్ తింటున్నా అంటున్నారు. కానీ మరి అది తినే వాటిల్లో కాస్త ఎరువులు, పురుగు మందులు లేకుండా పండించుకోండి. కనీసం 10 మంది కలిసి ఏదైనా రైతుకి చెప్తే ఆయన పండించిస్తాడు. ఏ దారి లేని వాళ్ళు నాలాగే ఎవరో ఒక మహానుభావుని అడిగి రిక్వెస్ట్ చేసుకోండి. వీటితో పాటు బొప్పాయి ఒకటి ఉందండి. అంటే నేను రెగ్యులర్గా తీసుకునేవి 3 లడ్డూలు, ఉదయం ఒక బొప్పాయి జ్యూస్. అందరికీ డ్రింక్స్ తాగాలని ఉంటుంది. మీరు మరి సోడా తాగుతున్నారా, కోక్ తాగుతున్నారా, మజ్జిగ అనేది నాకు తెలియదు, కానీ నేను తాగుతుందని చెప్తున్నానండి. బొప్పాయి అనగానే ఇందాక చెప్పాను కదా, ఒక పేరెంట్ చెప్పారంట, మా అమ్మ చెప్పిందండి, ఈవిడికి కూడా 30 ఏళ్ళు ఉన్నాయండి, ఈవిడికి మళ్ళీ 2 పిల్లలు ఉన్నారు. మా అమ్మ చెప్పిందండి రోజు తాగకూడదంట కదా అని. అమ్మ చెప్పింది, ఏమని చెప్పింది, ఎందుకు చెప్పింది, ఎందుకు తాగకూడదని చెప్పింది అంటే, ఒక గ్లాస్ బొప్పాయి జ్యూస్ ఎందుకు ప్రమాదం అని చెప్పిందంటే, ఏమో వాళ్ళ అమ్మ చెప్పింది, లేకపోతే ఇంకెవరు చెప్పారు. మరి ఇదే అమ్మ రోజు బిర్యానీ తినమని చెప్తుందండి, ఏం కాదంట. రోజు కూల్ డ్రింక్ తాగమని చెప్తుందండి. రోజు ప్యాకేజ్డ్ ఫుడ్స్ ఉంటాయి కదా, ఇవన్నీ ఇంకా ప్యాకెట్ ఫుడ్ చెప్తోందండి. ఇది ఒకటే కాదు, ఇంకా చాలా చాలా ఉన్నాయి. ఆ ఆయిల్ వాడు, ఈ ఆయిల్ వాడని చెప్పొద్ది, కాఫీ అలా తాగు, ఇలా తాగు అని చెప్పొద్ది. ఇక్కడికి వచ్చేపాటికి ఆ అమ్మకి ఇష్టం లేదు. నేను మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ ఎప్పుడైతే పిల్లలకి చెప్తామో మనం కూడా తినాలి కదా, మనకి ఇష్టం లేదు. కానీ చాలామంది మీలో వీక్గా ఉండటానికి, మీ ఎముకలు వీక్గా ఉండటానికి, మీ జీర్ణ వ్యవస్థ పాడైపోవడానికి, ఇప్పటికీ విటమిన్ డెఫిషియన్సీ ఉండటానికి చాలా రోగాలండి. ఇంటర్నల్ ఆర్గాన్స్ ఫెయిల్ అవ్వడానికి ఫుడ్ 80% రోల్ ప్లే చేస్తుంది మన లైఫ్ స్టైల్లో, మన ఆరోగ్యంలో అని నేను బలంగా నమ్ముతాను. మిగిలిన 20% కూడా ఉండాలండి, వర్కౌట్ ఉండాలి. దాని గురించి కూడా మాట్లాడుకుంటున్నాను. ఇక రెస్ట్ గెస్ట్ మనకి ఎలాగూ ఉంటాయి, కావాల్సిన దాని మీద ఎక్కువ ఉంటాయి. కాకపోతే మనం తెచ్చిపెట్టుకున్న మెంటల్ హెల్త్ ఇష్యూస్, దరిద్రపు కొట్టి అన్నీ చూస్తూ ఉంటాం కదా సోషల్ మీడియా. ఆ కంట్రోల్ లేదు అంటే అది కూడా ఇంకొక వీడియోలో చెప్పుకుందాం. ఎలా చూడాలి, ఏం చూడాలి, ఎలా తీసుకోవాలి, ఎలా బయటకు వదిలేయాలి అనేది అడిగితే అది ఇంకొక వీడియోలో చెప్పుకున్నాం. సరే, టాపిక్ వచ్చేస్తానండి. నల్ల నువ్వులు, సేంద్రియంగా పండించిన నల్ల నువ్వులు, అంటే నువ్వుల పైన పొట్టు ఉంటుందండి. దీనికి ఆ పొట్టుతో కలిపి
వాళ్ళు స్వయంగా తయారు చేసిన బెల్లం అంటే ఇప్పుడు బెల్లం ఎక్కడ దొరుకుతుందో ఒకసారి చెక్ చేయండి. మీలో ఒక్కళ్ళైనా కానీ ఈరోజు ఇదిగో పలానా చోట పంచదార రసం తీసి బెల్లం తయారు చేస్తున్నారు ఏ కెమికల్స్ కలపకుండా అని ఒక్కటి చూపించండి. చూపించలేదు. ఆల్మోస్ట్ ఆల్ ఛత్తీస్గఢ్ బోర్డర్లో ఇప్పటికీ చెరుకు అక్కడ పండుద్దండి. లేకపోతే వాళ్ళు నిల్వ ఉంచుతారండి, దాన్ని మాత్రమే పంపిస్తారు. ఇది పెద్ద పెద్ద దేవస్థానాలకు కూడా అక్కడికే వస్తుంది ఆంధ్రాలో అని మీలో కొద్దిమందికే తెలుసు. ఈ ట్రైబల్స్ వాళ్ళు పండించిన ఆ నువ్వులు, వాళ్ళు పండించిన ఆ బెల్లంతో కలిపి దంచి, ఏది రోట్లో దంచండి. మనిషి రోట్లోనే దంచుతారు, మనకి మిషన్లో అవి ఈజీ కానీ వాళ్ళకి రోల్ ఈజీ. రోట్లో దంచి ఇలా గట్టిగా చుట్టి పంపిస్తారండి. ఇలాగా 20-30 గ్రాములు ఉంటుంది. డైలీ ఒక లడ్డు నేను ఖచ్చితంగా 3 పూట్ల 3 లడ్డూలండి. ఇంకా ఒకటి లేదు అయిపోయిందని చెప్పాను మోరింగ్గా. ఇంకా అది చేసే మేలు నెక్స్ట్ లెవెల్. ముందు ఉన్నాయి కదా, వీటి గురించి మాట్లాడుకుందామండి. ఎముకలు ఈరోజు పుట్టుక్కుమని ఇరిగిపోతున్నాయి. నేను చాలాసార్లు చెప్పాను, 20, 25, 15 ఏళ్ల కుర్రాళ్ళకు కూడా చిన్న యాక్సిడెంట్ అయితే ఎముకలు ఇరిగిపోతున్నాయంటే కాల్షియం లోపం బాగా కనపడుతుంది. చిన్న వెయిట్స్ చేయడం, వర్కౌట్స్ చేయడంతో పాటు కాల్షియం రిలేటెడ్ తీసుకోవాలి. అందులో నల్ల నువ్వులు, మెగ్నీషియం ఉంటుంది, కాల్షియం ఉంటుంది, ఫాస్ఫరస్ ఉంటుంది. కాబట్టి నల్ల నువ్వులు చేసే మేలు అది. కిలో తినండి, అరకిలో తినండి అని నేను అంటలా. ఇంకా చిక్కీల్లోని వాటిల్లో తింటారు, మంచిదే, చేసుకోండి, తప్పేం లేదు. ఇంట్లో కూడా చేసుకోవచ్చు, మీ ఇష్టం అది. వేరుశనగ పప్పు ఇది కలిపి చేసుకుంటారు కొంతమంది, కానీ ఆ ఇంగ్రీడియంట్స్ చూసుకోండి. రెండోది గుండె ఆరోగ్యం అండి. మామూలు నువ్వులు అయితే కాస్త కోస్తో ఆయిల్ ఉంటుంది, నువ్వు నూనె కదా అనిపించవచ్చు. నల్ల నువ్వుల్లో యాంటాక్సిడెంట్స్ ఉంటాయండి. ఇందులో ఆయిల్ ఉంటుంది, యాంటాక్సిడెంట్స్ కూడా ఉంటాయి. ఆ పొట్టు అంత మేలు చేస్తుందండి. మనకి పొట్టు అంటే ఇష్టం ఉండదు, అన్నిటికీ పొట్టు తీసేసి లోపల ఉన్న దరిద్రం తినడానికి ఇష్టపడతాం మనం. సో మరి ఆ పొట్టు ఎంత అంటే అంత మంచిది కాబట్టి నల్ల నువ్వులు ప్రిఫర్ చేస్తాం. లైట్గా చేదు కూడా ఉంటుందండి, కానీ బాగుంటుంది, భలే ఉంటుంది, ఒక ఫీల్ గుడ్ కూడా. నల్ల నువ్వుల లడ్డు తిన్నానే ఈరోజు నా గుండె బాగుంది అని గుండెకు ఒక సమాధానం చెప్పుకున్నట్టు ఉంటుందండి. తర్వాత వచ్చి ఎనర్జీ, ప్రోటీన్ ఉంటుంది, ఐరన్ ఉంటుంది. ఐరన్లో మీకు అర్థమైంది కదండి, బెల్లం ఉంటుంది కదా, రిచ్ బెల్లం, నాటు బెల్లం కదా. అంత నువ్వులు చేసే మేలు అంతా ఇంత కాదు. అన్నిటికంటే ముఖ్యంగా శక్తికి ప్రోటీన్ కూడా అవసరం. అన్నిటికంటే ముఖ్యంగా నువ్వుల నూనెలో ఉండే ఆయిల్ కూడా చాలా చాలా మంచిది. ఏది ఈ మాత్రం ఆయిల్, ఇంకా వేరే ఆయిల్, కూరగాయలు వగైరా ఏమీ అవసరం లేదండి, తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా రెండోది రక్తహీనత. ఈరోజు రేపు అందరూ కూడా రక్తహీనతతో బాధపడుతున్నారు, అవునా కదా. హిమోగ్లోబిన్ లెవెల్స్ అంటాం, ఎంత ఉంటుంది? 7, 8, 9, 10, 12, 14 ఉండాలండి యాక్చువల్గా అయితే. అది ఆరోగ్యకరంగా ఉండాలి అంటే. సో ఈ రక్తహీనత అనేది మిగిలిన రోగాలకు కారణమవుతుంది, ముఖ్యంగా ఆడపిల్లలు, కౌమార బాలికల్లో కానీ పెద్దవాళ్ళే స్త్రీలలో కానీ ఈ సమస్య ఉంటుంది. ఇంకా అన్నిటికంటే ఇంకొక ప్రధానమైన విషయం గుండె ఆరోగ్యం చెప్పుకున్నాం కదా, జీర్ణక్రియ. ఇందులో ఎంత అంటే అంత రిచ్ ఫైబర్ ఉంటుందండి. సపోజ్ అంత భోంచేసాకే తీసుకుంటే జీర్ణక్రియ కూడా బాగుంటుంది. స్కిన్ డాక్టర్ దగ్గరికి, జుట్టు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. చిన్నప్పటి నుంచి ఇది అలవాటు చేస్తే. ఇంకా జెనెటికల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఓకే, కానీ ఎందుకంటే జుట్టుకి స్కిన్కి అవసరమైనటువంటి అన్ని మంచి గుణాలు ఇందులో ఉన్నాయండి. సో మరి ఇందులో సెసమిన్ ఉంటుంది, విటమిన్ ఈ ఉంటుంది, జింక్ ఉంటుందండి. ఇది చేసే మేలు అంతా ఇంత కాదండి. సో మరి చర్మం బాగుంటుంది, జుట్టు బాగుంటుంది. ఒక్క లడ్డూలోనే ఇన్ని ఉన్నాయా అని మీకు అనిపించవచ్చు, గూగుల్ చేసుకోండి కావాలంటే. ఇంకా అన్నిటికంటే ఇంకో ప్రధానమైనది రోగ నిరోధక శక్తి. చీటికి మాటికి జలుబులు, దగ్గులు తెలిసిందే కదా, జ్వరాలు వచ్చేస్తున్నాయి కదా. ఎందుకు మరి? లేదు, రెసిస్టెన్స్ లేదు మనకి. ఆ రెసిస్టెన్స్ పవర్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇందులో మంచి ఖనిజాలు ఉంటాయి, మన రక్షణ వ్యవస్థని బలంగా ఉంచుతాయండి. ఇంకా రక్తపోటు, బీపీ వేళ లేకపోయినా రేపు రాదని గ్యారంటీ లేదు, రక్తపోటును కూడా కంట్రోల్లో ఉంచుద్ది. అన్నిటికంటే ఇంకో ప్రధానమైనది మెదడండి. పొట్టను బాగా ఉంచుద్దని చెప్పుకున్నాం. ఇందులో ఉన్న ఆరోగ్యకరమైన కొవ్వు మనం తీసుకునే ప్యాకెట్ నూనెల్లోనూ, ఇంకో చోట బజ్జీ బోండాల్లోనూ కాదండి, పెసరట్టు ఉప్మాల్లో కాదు. ఇందులో ఉండే మేలు ఏంటంటే ఆరోగ్యకరమైన కొవ్వు అనేది మెదడుకు కూడా మేలు చేస్తుంది. ఆ మేలుని మనం మిస్ అవ్వకూడదండి. తర్వాత వచ్చి సహజమైన పోషకాహారం. ఇది ఎంత అంటే అంత సహజం కాబట్టి, అంత మేలు చేస్తుంది కాబట్టి దీన్ని మనం రెగ్యులర్గా డైట్లో యాడ్ చేసుకోండి అని చెప్తున్నా. అంటే కాకపోతే డైలీ ఒకటి మాత్రం సరిపోతుంది, ఎక్కువ వద్దు నా సలహా. లేదండి కుర్రాళ్ళే, పిల్లలే పర్వాలేదు అంటే ఓకే, ఆడుకునే పిల్లలు, చిన్నపిల్లలు, ఇలాంటి వాళ్ళకి, చిన్నపిల్లల నుంచి కాస్త వయసులో ఉన్న వాళ్ళకి బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది.
సో మరి రోజు ఒకటే గుండెకి, ఎముకలకి, జీర్ణ వ్యవస్థకి, మెదడుకి, స్కిన్కి ఇన్ని రకాల మేలున్నప్పుడు దీన్ని వదులుకుంటామా చెప్పండి? వదులుకోవద్దని చెప్తున్నాను. సో స్వయంగా మీరే తెప్పించుకోండి. ఏం చేయక్కర్లేదు, ప్రత్యేకంగా బెల్లం ఇది కలిపి దంచేయండి అంతే, లేకపోతే గట్టిగా మిక్సీ పట్టేసేయండి అంతే. కాకపోతే దంచితే వచ్చే టేస్ట్ ఇది రాదు. మీకు నాగుల చవితి చిమ్మిలి గుర్తుంది కదా, ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇంకొక ఎపిసోడ్లో బొప్పాయి గురించి దేని గురించి కూడా నెక్స్ట్ చెప్తాను. అంటే లెంగ్తీ అయిపోతున్నాయి కదండి, ఎక్కువ చూడలేదని చెప్పి నెక్స్ట్ ఎపిసోడ్లో దాని గురించి చెప్తాను. దీని గురించి కామెంట్ చేయండి, మీ ఒపీనియన్ చెప్పండి. దయచేసి ఒపీనియన్ మర్చిపోవద్దు. అందరూ కూడా ఒపీనియన్ ఇవ్వండి. మీరు తింటున్నారో లేదో కూడా చెప్పండి. డౌట్స్ ఉంటే అవి కూడా చెప్పండి. లైఫ్ స్టైల్లో చాలా చాలా చిన్న చేంజెసే చాలా పెద్ద మార్పుని చూపిస్తాయని నేను బలంగా నమ్ముతాను. అందుకోసం ఇవి షేర్ చేస్తున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్లో బొప్పాయి జ్యూస్గా వాళ్ళు తాగుతూ అద్భుతంగా నెలకు 25,000 సంపాదించుకుంటున్నారండి. వాళ్ళే ఎవరు? ఒక రైతు నుంచి తీసుకొని అని చెప్పాను. అవకాశం మీకు కూడా ఉంది. మీకు ఆ టెక్నిక్ చెప్తా అంటున్నారు. వాళ్ళు బొప్పాయి కూడా మీకు పంపిస్తూ అంటున్నారు. జ్యూస్ ఇంటింటికి ఇప్పుడు పాల ప్యాకెట్ వచ్చింది కదా, అట్లాగే జ్యూస్ ప్యాకెట్ వచ్చేస్తే ఎలా ఉంటుంది, అది కూడా మీకు నెలకు 25,000 వస్తే ఎలా ఉంటుంది మీరు చూస్తారు కదా. నెక్స్ట్ ఎపిసోడు రెడీగా ఉండండి.